ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అంటున్నారు, మేము ఇప్పుడు అమలు చేయలేమంటున్నారు. 6 గ్యారెంటీల్లో బంగారం కూడా ఇస్తామని చెప్పి అన్నారు. పెళ్లికి ఇబ్బంది ఉంది, గవర్నమెంట్ అందరికి తెలిసిన విషయమే. మాక్సిమం అయిన కాడికైతే ఇంతకు ముందు గవర్నమెంట్ కంటే బెటర్గానే వస్తున్నాయి. ఇంతకుముందు పుస్తకాలు రావాలంటే స్కూల్ స్టార్ట్ అయినాక 14, 19 మీరు లేరు. ఈ 2 టైమ్స్లో ఏమైనా ఇబ్బంది పెట్టిందా గవర్నమెంట్ మిమ్మల్ని? ఫస్ట్ 2-3 కొనుక్కొని ఫెన్సింగ్ వేసి ఉన్న ప్రాపర్టీని తీసుకున్నాం. ఆ ప్రాపర్టీ తీసుకుంటే మేము కొనుక్కోగానే అంటే యువజన నాయకుడికి వచ్చిన తర్వాత పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం, యూత్ని పార్టీలో తీసుకురావడం కోసం మీరు ఏం చేశారు? యూత్ రెగ్యులర్గా టచ్ ఉంటాము, వాళ్ళకు చిన్న చిన్న పనులు కానీ అవన్నీ చేసి పెడతాం. దాంతో నా ఎంబడి యూత్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకో మాట. రియల్ ఎస్టేట్ భూమి పూర్తి స్థాయిలో పడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ విధానాలు, హైడ్రా అనే కారణం అంటారు. రియల్ ఎస్టేట్కు కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు. ఎలక్షన్ కాకముందు 1 ఇయర్ ముందు నుంచే రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. ప్రతి ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లప్పుడు రియల్ ఎస్టేట్ ప్రభుత్వానికి సంబంధించి రైతు రుణమాఫీ ఇవాళ ఏదో కొత్తగా రైతు ఇంకో పథకానికి డబ్బులు ఏదో రిలీజ్ చేస్తున్నట్టు, కానీ రైతు రుణమాఫీ పూర్తిగా ఎక్కడ 100% కాదు కదా, 90% కూడా అవ్వలేదని. నేమ్ మిస్టేక్, అకౌంట్లో ఒకటి ఉండడం, పాస్బుక్లో ఒకటి ఉండడం, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు అయినాయి. అట్లా చిన్న చిన్న ఇబ్బందులు అయినాయి. మళ్ళీ అవి కూడా సరి చేసుకున్నాక అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రకటిస్తున్నారు అనేసరికి రైతు భరోసా కావచ్చు, ఇంకొన్ని మేలు చేకూర్చే కార్యక్రమాలు చేస్తారు. ఎప్పుడైనా కానీ రిలీజ్ చేయవలసిందే కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అని కాదు, కానీ ఎప్పుడైనా ఫండ్స్ అయితే ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం విడుదల చేయవలసిందే. లోకల్ బాడీ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. మీకు యూత్ అంటే యూత్ పిల్లగాళ్ళు మీ వైపు, మీ వెనకాల ఎక్కువ ఉంటారు అని చెప్తా ఉంటారు. నాకు ఫ్యామిలీ సపోర్ట్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎక్కువ. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఫ్రెండ్స్ 100% సపోర్ట్ చేస్తారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి వీటి మీద మీ ఒపీనియన్? చాలా నష్టం చేస్తారు కదా యువతని కానీ, సొసైటీని కానీ. అది తీసుకోవడం వల్ల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, వాళ్ళ కుటుంబాలు ఖరాబ్ అవుతాయి. ఒక్కసారి 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో కానీ, మీ జీవితంలో కానీ ఇట్లా నేను రియాక్ట్ కాకుండా ఉంటే బాగుండని ఎప్పుడైనా అనిపించిందా? ఒక 2-3 సంఘటనలు నాకు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కానీ నా మీద ఆరోపించారు. ఒక 2-3 సార్లు బాధపడ్డా. ఈ పింఛన్లకు సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాల దగ్గరికి వచ్చాం. ఈ ఇంటి నిర్మాణాలకు సంబంధించి కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా? స్టార్ట్ చేశారు. 33 కడతలేరు, మాక్సిమం 50% అట్లా కడుతురు. ఎంపీడీఓ గారితో మాట్లాడితే కట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఇవాళ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే స్టేషన్కి లేదంటే కమిషన్ల ముందుకు పిలుస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు ఏం లేదు కదా, లీగల్గానే దాంట్లో అవినీతి జరిగింది కాబట్టి నోటీసులు ఇవ్వడం, పిలవడం అదంతా అధికారులు చేస్తారు. అవినీతి జరిగిందా, జరగలేదా? ప్రభుత్వం మీద 1.5 year, రేపు డిసెంబర్కి 2nd year కంప్లీట్ అయిపోతుంది. దాని వ్యతిరేకత ఉందా ప్రజల పూర్తిగా? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జనాలకు దగ్గరగా సంక్షేమ ఫలాలు ఉంటాయి. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు కూడా రాలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. కేటీఆర్ గారు జైల్లో పెడితే పెట్టండి, 1 week అయినా ఉంటాను, రెస్ట్ తీసుకొని వస్తాను అంటున్నాడు. ఆయన తప్పు చేసిండు, కంపల్సరీ జైలుకి పోతాడు కాబట్టి అట్లా మాట్లాడతాం. ఎట్లయినా పంపిస్తారు. ఆయన చేసిన తప్పు ఆయనకు తెలుసు కాబట్టి ఎట్లయినా జైలుకి పోతా.